ఎన్నికలకు ముందు జగనాల్ సార్ ఓడిపోతే అరగుండు గీసుకుంటా అని శపథం చేసి ఇచ్చిన మాట ప్రకారమే అరగుండు చేసుకొని నేను మాట మీద నిలబడ్డాని ఫోన్లో రికార్డింగ్ చేసి మరీ చెప్తున్నాడు ఈ మోతవారి అన్న. మరి ఆ అన్న ఇప్పుడు ఎట్లున్నాడో చూడుర్రి అరగుండులా. అబ్బా అబ్బా ఏం నిజాయితీ పరుడు అన్నా నువ్వు. ఇగో గీ అన్నను చూడుర్రుల్లా. అరే అరగుండు గీసుకొని సూపర్ ఉన్నట్లే. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? గదేనుల్లా ఈసారి మా జగనన్న అధికారంలోకి రాకపోతే అరగుండు గీసుకుంటా అని శపథం చేసిండు కదా, అగ్గో ఆయననే ఈయన. మాట ప్రకారమే గుండు గీసుకుండు. మరి ఏం మాట్లాడుతున్నాడో ఇందాం పట్టుర్రి. చెప్పు చెప్పు రాజశేఖర్, ఏంది కథ? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అరగుండు గుట్టుకొని తిరుపతి టౌన్ మొత్తం తిరుగుతానని చెప్పాను. ఈ రోజు నేను నిజం చేసుకున్నాను. ఏయ్ నువ్వు తోపు పో. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడే జగను అని మీ జగనాలు సార్ అంటాడు. చెప్పిన మాట తప్పను నేను అన్నట్టే అరగుండు గొట్టించుకున్నా అని నువ్వు అంటున్నావు. తోపులు మీ ఇద్దరు. మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి 6 నెలల లోపల అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే వారు కానీ ఇలా అరగుండు కుట్టుకొని తిరుగుతారని మీకు ఉందా? నెరవేరుస్తారు. మీ జగనాల్ సార్ లాగా అనుకున్నావా ఎట్లా తీరవకపోనికే? మేము ఇచ్చిన హామీలో 99% అమలు చేశాం. ఏందేంది మళ్ళో పారి చెప్పా ముచ్చట. మేము ఇచ్చిన హామీలో 99% అమలు చేశాం. అట్లనా? మరెందుకంత ఘోరంగా ఓడిపోయిర్రు? ఒక్క సంవత్సరం మీకు టైం ఇస్తున్నాం. ఇప్పటిదాకా 6 నెలలు అన్నావు, మళ్ళా సంవత్సరం అంటున్నావు. ఏందన్నావు? తాగినావా ఎట్లా? నేనైతే ఇచ్చిన మాట ప్రకారం అరగుండు చూడండి, అరగుండు అరమేశం తిరుపతి నడి రోడ్లో అరగుండు కొట్టుకొని ఉన్నా. గవర్నమెంట్ కాకపోతే అరగుండు కొట్టుకుంటాను. అయ్యయ్యో ఎంత పనాయే. నీ అరగుండు దిక్కేళ్ళైనా జగనాలు సారు అధికారంలోకి రావాల్సింది. సేమ్ ఇదే విధంగా మీరు రేపు ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మీరు అరగుండు గీక్కుంటారా? ఇదే నా ఛాలెంజ్. వాళ్ళు గీక్కుంటా అని చెప్పలేదు కదా. రోడ్డు మీద గట్టి అరవకు రాజశేఖరు. ఉన్న అరగుండ్ల పావుగుండు గీక్తారు తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు. అసలే మస్తు కోపం మీద ఉన్నారు మీ జగనాలు సార్ మీద జనాలు. అయినా నీకు ఈ అరగుండు మస్తు సెట్ అయింది. ఆ జగనాలు సార్ ఏదో నీ సొంత అన్న అన్నట్టు ఎందుకీ అడ్డమైన కథలు? పో కుక్కలు ఎమడబడతాయి. నా పేరు రాజశేఖర్, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అరగుండు గుట్టుకొని తిరుపతి టౌన్ మొత్తం తిరుగుతానని చెప్పాను. ఈ రోజు నేను నిజం చేసుకున్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కటి 6 నెలల లోపల అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే వారు కానీ ఇలా అరగుండు కొట్టుకొని తిరుగుతారని మీకు ఉందా? మేము ఇచ్చిన హామీలో 99% అమలు చేశాం. మీలో ఆ దమ్ముందా? ఒక్క సంవత్సరం మీకు టైం ఇస్తున్నాం. సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మొత్తం. నేనైతే ఇచ్చిన మాట ప్రకారం అరగుండు చూడండి, అరగుండు అరమేశం తిరుపతి నడి రోడ్లో అరగుండు కొట్టుకొని ఉన్నా. గవర్నమెంట్ రాకపోతే అరగుండు కొట్టుకుంటాను. సేమ్ ఇదే విధంగా మీరు రేపు ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మీరు అరగుండు గీక్కుంటారా? ఇదే నా ఛాలెంజ్. For more videos like this, subscribe Big TV channel.